అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ఒక ప్లాన్ వేసి ఒక ట్రాప్ చేసి అందులో టీడీపీ అండ్ జనసేనను ఇరికించడానికి కమ్యూనిటీ అంశాన్ని వాడుకున్నారు, సామాజిక అంశాన్ని వాడుకున్నారు. సో దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. గతంతో పోలిస్తే వైసీపీ బీసీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చారు. ఈ మధ్య కొత్తగా మార్చిన ఇన్ఛార్జీలకు కూడా. సో ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్టులో చూసుకుంటే దాదాపుగా 41 మంది బీసీలు ఉన్నారు. మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ప్రకటించిన లిస్టు అంతా చూసుకుంటే. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వరకు కూడా 128 మంది జాబితాను ప్రకటించారు 2 విడతల్లో. 128. ఈ 128లో బీసీలు 24 మంది. 24 మంది మాత్రమే బీసీలు. కమ్మ సామాజిక వర్గం 28 మంది ఉన్నారు. 28. మైనారిటీలు 3 ఉన్నారు. కాపులు 8 మంది ఉన్నారు. సో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన చూసుకున్నా, ధామాషా ప్రకారం చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా బీసీలకు అట్లీస్ట్ ఒక రాజకీయ పార్టీ ఒక 50 నియోజకవర్గాలైనా ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన, దామాషా ప్రాతిపదికన అయితే సగం సీట్లు ఇవ్వాలి. పోనీ సగం సీట్లు ఇవ్వలేరు. ఎందుకంటే బీసీల్లో ఇప్పటికీ కూడా కొన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడతాము, కాస్త అక్కడక్కడ అనాగరికత, అక్కడక్కడ స్టిల్ ఇప్పటికీ కూడా పొలిటికల్ ఇతర వర్గాల పెత్తనంలో ఉండిపోవడము అవంతా ఉంటుంది. కాబట్టి ఐక్యత లేకపోవడం అవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ ఒక 50 నియోజకవర్గాలైనా ఇవ్వాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే. సో టీడీపీ కంటే టీడీపీతో కంపేర్ చేస్తే వైసీపీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్టే. అందులోకి కీలకమైన నియోజకవర్గాలు కూడా ఇచ్చారు. అలా ఇచ్చారు కాబట్టే వాళ్ళు పదే పదే బీసీలను రెచ్చగొడుతున్నారు. మేము మీకు ఎక్కువ సీట్లు ఇచ్చాము, మేము మీకు ఎక్కువ సీట్లు ఇచ్చాము, వాళ్ళు మీకు ఇవ్వట్లేదు అని. బీసీలనే వాడుకుంటున్నారు. సామాజిక సాధికారత అనే పేరు పెట్టి బీసీల చేత టీడీపీని తిట్టేస్తున్నారు. సో ఈ ట్రాప్లో, ఈ ఇబ్బందుల్లో ఒక రకంగా టీడీపీ ఎదుర్కోవడం కష్టమే. ఒత్తిడి అయితే ఉంది చంద్రబాబు గారి మీద. ఒత్తిడి ఉంది అని ఏ విధంగా చెప్పగలమంటే, కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో చంద్రబాబు గారు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. అది బీసీలకు ఇస్తే బాగుంటుందేమో అని. ఉదాహరణకు ఏలూరు పార్లమెంటు. ఇక్కడ యాక్చువల్లీ టీడీపీ అనుకున్న తర్వాత భాష్యం రామకృష్ణ గారు ఫస్ట్ ప్రయారిటీ. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారు ఫస్ట్ ప్రయారిటీ. కానీ ఆయన కమ్మ సామాజిక వర్గం. అప్పుడు రాజమండ్రి కమ్మ సామాజిక వర్గం పురంధేశ్వర్ గారు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట అన్ని వరుసగా అవే అయిపోతాయి. సో అప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. అందుకని ఏలూరు బీసీలకు ఇస్తే బాగుంటుంది. వైసీపీ కూడా ఏలూరు బీసీలకు కారుమూరి సునీల్ యాదవ్ గారికి ఇచ్చింది కాబట్టి మనం బీసీలకు ఇద్దాం అని ప్రస్తుతానికి ఇది హోల్డ్లో పెట్టారు. అలాగే అనంతపురం యాక్చువల్లీ జేసీ పవన్ రెడ్డి గారికి ఇస్తాం అనుకున్నది కాస్త ఇప్పుడు మార్చేసి బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఇలా కొన్ని నియోజకవర్గాలు బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక ట్రాప్లో ఉన్నారు. అయితే నిజానికి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామా లేదా అనేది ముఖ్యం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సీట్లు ఇచ్చినా, పదవులు ఇచ్చినా, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా పెత్తనం ఇవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. పెత్తనం వాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళ మీద ఏదో ఒక వర్గం అజమాయిషీ ఉంది. వాళ్ళ మీద ఎవరో ఒకరి పెత్తనం ఉంది. వాళ్లకు స్వేచ్ఛ లేదు. పార్టీ ఇచ్చే స్క్రిప్ట్ వాళ్ళు మాట్లాడాలి అంతే. సో తెలుగుదేశం పార్టీలో పదవులు పోస్టింగుల విషయంలో కాస్త తగ్గినప్పటికీ ఉన్నంత వరకు స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వేచ్ఛగా ఫీల్ అవ్వచ్చు. అయితే సో బీసీలకు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మంచి చేశారు అంటే ఎంతో కొంత టీడీపీనే బెటర్. బీసీ ఉప ప్రణాళిక అమలు చేయడం కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల్లో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్కెటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి, మార్కెటింగ్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు పదే పదే టీడీపీని ఒక ట్రాప్లోకి తీసుకొచ్చేస్తున్నారు. మేము బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాము, వాళ్ళు ఇవ్వలేదు, మేము బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాము, వాళ్ళు ఇవ్వలేదు అని. సో మరి దీని నుంచి బయటపడడానికి టీడీపీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా లేవా? బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇదిగో మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఇలా చేస్తాం, ఇలా చేస్తామని చెప్పారు. అది ఇప్పుడు సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. సిద్ధం సభని ట్రోల్ చేయడంతో ఒకటి, గీతాంజలి అంశం తెర మీదకి రావడంతో 2, ఈ 2 ఇష్యూస్తో బీసీ డిక్లరేషన్ కనుమరుగైంది.
ఇప్పుడు గుంటూరులో బీసీ డిక్లరేషన్ అనే మీటింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇలా 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 ఇవ్వాలనుకున్నారు అనే అంశమే మర్చిపోయారు జనం ఇప్పుడు. అవునా కదా? ఇప్పుడు అంతా కూడా సిద్ధం సభ, ఆ మధ్య సిద్ధం అయిపోయిన తర్వాత సైడ్ ట్రాక్ పట్టి డైవర్షన్ అయిపోయి గీతాంజలి ఇష్యూ, ఇప్పుడు అంతా కూడా చిలకలూరుపేటలో జరగబోతున్న మీటింగు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అవే ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ మార్కెటింగ్లో ఎక్కడ వెనుకబడుతోంది అనేది ఆలోచించాల్సిన అంశం ఉంది. సో బీసీ డిక్లరేషన్ అంశాన్ని ఇంకా జనంలోకి వెళ్ళాలి. ఇంకా వాళ్ళు సూపర్ 6తో పాటు ఏదో రెక్కలు, కళలకు రెక్కలు అనే అంశంతో పాటు బీసీ డిక్లరేషన్ కూడా తీసుకువెళ్లాల్సి ఉందన్నమాట. సో మరి లేకపోతే వైసీపీ వేసే బీసీ ట్రాప్లో చిక్కుకుపోతే టీడీపీ చాలా దెబ్బతినేస్తుంది. థ్యాంక్ యూ.